6. అత్యున్నత ఫ్రెంచ్ సాహిత్య గౌరవాన్ని ఎవరు అందుకున్నారు? ప్రముఖ రచయిత్రి మరియు అనువాదకురాలు అర్షియా సత్తార్ను ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన గౌరవమైన నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్తో సత్కరించింది. నవంబర్ 28న బెంగుళూరులోని ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్లో అవార్డు ప్రదానోత్సవం జరిగింది. అక్కడ భారత్లోని ఫ్రాన్స్ రాయబారి థియరీ మాధవ్ దీనిని అందించారు. బెంగుళూరులో నివసిస్తున్న 63 ఏళ్ల అర్షియా సత్తార్ భారతీయ సాహిత్యం మరియు పురాణాలకు ముఖ్యమైన కృషి చేశారు. ఆమె రామాయణం మరియు మహాభారతం వంటి ఇతిహాసాలను అనువదించడంలో ప్రసిద్ధి చెందింది. నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్తో గౌరవించబడినది అర్షియా సత్తార్ను గౌరవనీయమైన సంస్థలో ఉంచే ప్రతిష్టాత్మక గుర్తింపు. 7. ఏ నగరంలోని సాయుధ దళ వైద్య కళాశాల రాష్ట్రపతి రంగును పొందింది? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పూణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ AFMC-కి అత్యున్నత గౌరవమైన ప్రెసిడెంట్స్ కలర్ ఇవ్వనున్నారు. ఆమె వర్చువల్గా ఆర్మ్డ్ ఫోర్సెస్ సెంటర్ ఫర్ కంప్యూటేషనల్ మెడిసిన్ ప్రజ్ఞ-ని కూడా ప్రారంభించనుంది. ప్రెసిడెంట్స్ కలర్ అనేది ఏదైనా సైనిక విభాగానికి ముఖ్యమైన గుర్తింపు, మరియు ఈ ఈవెంట్ AFMC యొక్క 75వ సంవత్సరపు విశిష్ట సేవలను దేశానికి జరుపుకోవడంలో భాగం. AFMC అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్లో అగ్రశ్రేణి సంస్థ మరియు దేశంలోని ప్రముఖ వైద్య కళాశాలల్లో ఒకటి. 8. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏ తేదీన తన రైజింగ్ డేని జరుపుకుంటుంది? ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న భారత సరిహద్దు భద్రతా దళం BSF తన రైజింగ్ డేని జరుపుకుంటుంది. ఈ రోజు డిసెంబర్ 1, 1965న స్థాపించబడిన భారతదేశ ప్రధాన సరిహద్దు కాపలా సంస్థ అయిన BSF యొక్క సృష్టిని సూచిస్తుంది. BSF భారత భూభాగాలకు మొదటి రక్షణ రేఖగా పిలువబడుతుంది. శాంతి సమయాల్లో పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లతో భారతదేశం యొక్క భూ సరిహద్దులను రక్షించే బాధ్యత కలిగిన పారామిలిటరీ దళం. అంతర్జాతీయ నేరాలను నిరోధించడంలో వారి పాత్ర ఉంటుంది. 9. కోస్ట్ గార్డ్ కమాండర్ కాన్ఫరెన్స్ యొక్క ఈ ఎడిషన్ను రక్షణ మంత్రి ప్రారంభించారు. 40వ కోస్ట్ గార్డ్ కమాండర్ సదస్సును రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. దేశం యొక్క తీరప్రాంత రక్షణ మరియు సముద్ర సామర్థ్యాలను బలోపేతం చేయడానికి భారత తీర రక్షక దళం నిరంతరం కృషి చేయాలని ఆయన కోరారు. న్యూఢిల్లీలో జరిగిన 40వ కోస్ట్ గార్డ్ కమాండర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, సెర్చ్ అండ్ రెస్క్యూ, పొల్యూషన్ రెస్పాన్స్లో వారు ముందున్నారని కొనియాడారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడాల్సిన ప్రాముఖ్యతను కూడా ఆయన నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో కోస్ట్ గార్డ్ యొక్క కొనసాగుతున్న ప్రాజెక్టులు, సంసిద్ధత మరియు భవిష్యత్తు గురించి డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ నుండి తెలుసుకున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రస్తుత సముద్ర సవాళ్లను పరిష్కరించడం మరియు తీరప్రాంత నిఘాను పెంపొందించడంపై దృష్టి సారిస్తుంది. 10. వెల్కమ్ టు పారడైజ్ పుస్తకం ఏ వ్యక్తి ద్వారా వ్రాయబడింది? ట్వింకిల్ ఖన్నా తన తాజా పుస్తకం వెల్కమ్ టు పారడైజ్ విడుదలను నవంబర్ 28న ముంబైలో బాలీవుడ్ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో జరుపుకుంది. ఈ పుస్తకంలో ప్రఖ్యాత కళాకారుడు ఒంటరితనం, గుండెపోటు మరియు మోసం యొక్క హృదయపూర్వక కథలను అన్వేషించాడు. ప్రకాశం, చీకటి మరియు తెలివైన హాస్యాన్ని నైపుణ్యంగా మిళితం చేశాడు. లాంచ్ సందర్భంగా ట్వింకిల్ తన పుస్తకం కాపీలను ఆటోగ్రాఫ్ చేస్తూ పాఠకులతో సంభాషించింది. అక్షయ్ కుమార్ తన భార్య కోసం గర్వాన్ని వ్యక్తం చేస్తూ ఒక స్టాండవుట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తన ఆటోగ్రాఫ్ కోసం లైన్లో వేచి ఉన్న నటుడిని క్యాప్చర్ చేస్తూ గర్వంగా 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 అని ప్రకటించుకున్నాడు.